ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలన్నారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. డిసెంబర్ 1వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగాన్ని సవరించాలన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలని తెలిపారు. ప్రధాని సమయం ఇవ్వకపోతే ఇండియా కూటమి తరపున పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేయాలని డిమాండ్ చేశారు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసినటువంటి చట్టాన్ని అమలు చేయాలని, అదేవిధంగా ఈ చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాల్లో ఈ రిజర్వేషన్ల మీద రాజ్యాంగ సవరణ చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి కాకతీయ యూనివర్సిటీ, ఉద్యమాల గడ్డ, ఈ పోరాటాలకు అడ్డైనటువంటి కాకతీయ యూనివర్సిటీలో బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నాగరాజు గౌడ్ గారి నేతృత్వంలో గత 6 రోజులుగా ఈ కాకతీయ యూనివర్సిటీలో ధర్మ పోరాట దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీలు అంటే మీకు చులకనైపోయింది. బీసీల యొక్క డిమాండు ఈరోజు మీకు వినపడడం లేదు. బీసీలు మేము ఏమడుగుతున్నాం? బీసీలు మేము ప్రధానమంత్రి పదవి అడగలేదు, మేము ముఖ్యమంత్రి పదవి అడగలేదు. మేము అడిగింది మేము ఎంత ఉన్నామో మాకంత వాటా కావాలి, అది చట్టబద్దమైనటువంటి వాటా కావాలని అడిగినాం. మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా తామాష ప్రకారం వాటా ఇచ్చారు, 100% ఇవ్వాల్సిందే. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి వారు 9% అంటే 10% ఇలా వారికి రిజర్వేషన్లు ఇచ్చారు. మరి జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి సామాజిక ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.